అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన అందరికీ తెలియజేస్తున్నానండి. నా పేరు భీమరావు. మా ఫ్యామిలీ గురించి మీకు అందరికీ సగం మందికే తెలుసు. మా మిస్సెస్ లక్ష్మి ఒకసారి నిలబడతావా? అనంత రిషి చేయించారు మా పాప అండి. ఇది అనంత ప్రక్షాళ ఇది మా బాబు, మా పాప, మా మిస్సెస్. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అంటే ఎక్కువ నేను ఒక్కడికి వస్తాను. వీళ్ళు 2020లో అప్పటి వరకు నాతోనే ఉన్నారండి. బాబు పుట్టిన తర్వాత కరోనా టైంలో ఏమైందంటే రూమ్ ఖాళీ చేయమన్నారు అని చెప్పేసి అప్పుడు రూమ్స్ కూడా దొరకట్లేదు మాకు. ఇంకేం చేయాలి అర్థం కాలేదు. తను కూడా జాబ్ మానేసింది. సరే అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ఇంటికి పంపించేసింది అన్నమాట. అప్పుడు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 2020 నుంచి నేను ఒక్కడనే హైదరాబాద్లో ఉంటున్నాను. అప్పటి నుంచి కూడా ఈ సన్నిధికి ఒక్కడే వస్తున్నానండి. దేవుడు ఏంటంటే నేను అనుకున్నాను పెళ్ళైన తర్వాత పిల్లలు భార్య అందరం కలిసి ప్రతిరోజు కూడా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి, పాటలు పాడుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, అప్పుడే నిద్రపోవాలి అని చెప్పేసి అనుకున్నాను. కానీ దేవుడు అంటే పిల్లలు పుట్టిన సెకండ్ ఇయర్కే నాకు దూరం అయిపోయాను అనమాట. 5 years నుంచి వీళ్ళతో ఉండట్లేదు. అప్పుడప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్తాను తప్ప ఇక్కడైతే నేను స్పెండ్ చేయలేకపోయాను. కానీ వీళ్ళు పర్మనెంట్గా ఇక్కడికి వచ్చారండి. ఈ మంత్ కూడా వీళ్ళకి స్కూల్ చూసి ఇక్కడ లోకల్గా స్కూల్ జాయిన్ చేద్దామని కూడా అనుకుంటున్నాము. నిజంగా వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా ప్రతిరోజు కూడా పాటలు, వీడేమో కాంగో కొడుతున్నా, చిన్న కాంగో కొన్నాను వీడికి. రోజుకు పాట పాడుకోవడం, పాప పాట పాడుతుంది, వీడేమో కాంగో కొడుతున్నాడు. వాక్యం కూడా చదువుకుంటాము. మంచిగా దేవుడిలో నేను అనుకున్న కోరిక దేవుడు సఫలపరిచాడు. చాలా ఆనందం అనిపించింది ఫ్యామిలీతో ఉండడం కూడా. దేవుడు కూడా నన్ను ఈ సన్నిధిలో పరిచయంలో వాడుకుంటే విధానం పెట్టుకుంటే చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. దేవుడికి మాదిరికరంగా మేము జీవించాలన్నా వీళ్ళు స్టడీస్ విషయంలో కూడా, మా ఫ్యామిలీ విషయంలో కూడా మీరందరూ కూడా మనందరూ ప్రార్థనలో గుర్తు చేసుకోండి.